నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించబోయే సీట్లు ఎన్ని? ఇప్పుడు ఇదే రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఆసక్తికరంగా మారింది. జనసేన కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలని చేగొండి హరిరామ జోగయ్య సూచించిన సంగతి తెలిసిందే. కనీసం 50 స్థానాలకు తగ్గకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ స్వయంగా జోగయ్యతో చెప్పారని జోగయ్య వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే. అయితే జనసేన నేతకే చెందిన ఒక పత్రికతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంఖ్య మాత్రం దారుణంగా ఉంది. జనసేనకు కేవలం 15 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు మాత్రమే ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారని అంటున్నారు. దీనిపై జన సైనికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో సీట్లు తగ్గించుకుంటే పరువు పోతుందనే యోచనలో ఉన్న పీకే సీట్ల విషయంలో బాబుకు చుక్కలు చూపెట్టడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీతో పొత్తు గురించి కూడా ఆలోచించాలనే కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య ఆలోచనపై కూడా పీకే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. దానికి ముందు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే ఉండదని చెబుతూ వస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని ఆయన అంటున్నారు. వైసీపీని ఓడించడమే అజెండాగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రపక్షంగా ఉండి కూడా బీజేపీతో ప్రమేయం లేకుండా టీడీపీతో పొత్తు ప్రకటించారు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు నైతిక మద్దతు ప్రకటించిన వెంటనే టీడీపీతో పొత్తు ప్రకటించారు. కష్టాల్లో ఉన్న టీడీపీని ఆదుకోవడానికి నిజమైన మిత్రుడిలా పవన్ వ్యవహరించారు. దీనికి ప్రతిగా టీడీపీ నాయకత్వం ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుందని జన సైనికులు భావించారు. జన సైనికుల ఆకాంక్ష ఒక్కటే, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలి. పవన్ అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గ ప్రజల ఆకాంక్ష కూడా అదే. ఇంతవరకు కమ్మ సామాజిక వర్గం, రెడ్ల సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నారు. బ్రాహ్మణులు, వైశ్యులు కొద్ది కాలం పాటు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ జనాభాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు మాత్రం ఇంతవరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేదు. 2009లో ఈ కారణంతోనే ఈ సామాజిక వర్గం తరపున చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాపులు సీఎం కాలేరన్న భావన ఆ సామాజిక వర్గంలో ఉంది. టీడీపీ తన రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈసారి టీడీపీ అధికారంలోకి రాలేకపోతే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు అంతలా ప్రయత్నాలు చేశారు. టీడీపీ జనసేన పొత్తు కుదరగానే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న ప్రశ్న మొదలైంది. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని జన సైనికులు కోరారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి పదవి తర్వాత ముందు టీడీపీ మనం కలిసి అధికారంలో వచ్చేలా కష్టపడండి. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నది నాకు వదిలేయండి. మన ఆత్మ గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించని స్థాయిలో జనసేన అభ్యర్థులను బరిలో నిలబెడతాం అన్నారు. అయితే టీడీపీ వైపు నుంచి క్లారిటీ లేదు. నారా లోకేష్ ఓ టీవీతో మాట్లాడుతూ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అన్నారు. దాంట్లో మరో ఆలోచనకే ఆస్కారం లేదన్నారు. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా అంటే అది ఎన్నికలయ్యాక చంద్రబాబు, పార్టీ సీనియర్ నేతలు నిర్ణయిస్తారని అన్నారు. ఇది జన సైనికులకు కాస్త మంట తెప్పించింది. అయితే వారు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ మాజీ మంత్రి, సీనియర్ కాపు నాయకుడు అయిన చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే కనీసం 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని తాను చెప్పానన్నారు. కనీసం 50కి తగ్గకుండా చూస్తామని పవన్ తనకు చెప్పారని ఆయన అన్నారు. అయితే కాకినాడ నుండి జనసేన తరపున టికెట్ ఆశిస్తోన్న ఒక నేతకు చెందిన పత్రికలో జనసేనకు 15 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందంటూ ఓ కథనం ప్రచురించారు. జనసేనకు 15 స్థానాలే అనేసరికి జన సైనికుల్లోనే కాదు కాపు సామాజిక వర్గ మేధావుల్లోనూ ఆగ్రహం పెల్లుబుకింది. ఈ తరుణంలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని జన సైనికులు కలిశారు. తమ పార్టీలో ఎప్పుడు చేరతారో అడగడానికి వాళ్ళు వెళ్లారు. వారితో ముద్రగడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అని ఆరా తీశారు. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అయినా ఇస్తామన్నారా అని అడిగారు. జనసేనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చంద్రబాబు నుండి లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుని రండి
అప్పుడు నేను పార్టీలో చేరతానని ముద్రగడ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రశ్నలకు జన సైనికుల వద్ద సమాధానాలు లేవు. కాకపోతే ముద్రగడ ప్రశ్నలే వారిలోనూ ఉన్నాయి. కాకపోతే ముద్రగడల ధైర్యంగా పైకి అనలేకపోతున్నారంతే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన పార్టీకి 15 సీట్లే ఇస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో జన సైనికుల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ 68 నియోజకవర్గాల పేర్లతో ఒక జాబితా రూపొందించి చంద్రబాబుకు పంపించారని ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనకు అన్ని స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకునే ప్రసక్తే ఉండదంటున్నారు టీడీపీ నేతలు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బీఎస్సీలతో కలిసి జట్టు కట్టి కూటమిగా పోటీ చేస్తే జనసేనకు వచ్చినవి 6% ఓట్లు. అంటే అందులో జనసేనవి 5% కూడా ఉండకపోవచ్చునంటున్నారు. అటువంటి పార్టీకి 15 సీట్ల కంటే ఎక్కువ ఎవరిస్తారని టీడీపీ సీనియర్ నేత ఒకరు నిలదీస్తున్నారు. జనసేనకు 15 సీట్లు ఇస్తారన్న విషయం పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసునని, ఆ మేరకే చంద్రబాబుతో ఒప్పందం జరిగిపోయిందని వారు అంటున్నారు. అయితే జన సైనికుల మూడ్ గమనించిన పవన్ వారిని తాత్కాలికంగా శాంతపరిచేందుకే 68 నియోజకవర్గాల జాబితా ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నట్లుందని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే టీడీపీ జనసేనకు 15 సీట్లే ఇస్తే జన సైనికులు టీడీపీ విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితులు ఉండకపోవచ్చునని జనసేన సీనియర్ నేతలు ప్రైవేటు సంభాషణలో అంటున్నారు. సీట్ల కేటాయింపుపై క్లారిటీ వస్తే కానీ ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.